ఈ రోజు మన ఛానల్లో ఒక ఫేమస్ కాంబినేషన్ రెసిపీని చూసేద్దాం. అదే ముస్లిం స్టైల్ బగారా రైస్ అండ్ దాల్చా. 1 by 1 ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బగారా రైస్ ఎలా చేసాలో చూసేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, స్పూన్ షాజీరా, 2 లవంగాలు, దాల్చిన చెక్క ఒక ముక్క వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసి ఆనియన్స్ కలర్ మారాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోస్ని పేస్ట్ చేసి యాడ్ చేసుకొని కలిపి అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, చిటికెడు పసుపు వేసి కలిపేసేయాలి. ఇప్పుడు పెరుగు, పుదీనా, కొత్తిమీర, కొబ్బరితో చేసిన పేస్ట్ని వేసి కలిపేసి 5 నిమిషాల తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ మెజర్మెంట్తో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాక అందులో రైస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని అందులో స్పూన్ నిమ్మకాయ రసం, 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. రైస్ని 70% దాకా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పైన తరిగిన కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ని దమ్కి పెట్టడానికి వెట్ క్లాత్ని మూతకి చుట్టేసి ఇప్పుడు దాని మీద ఏదైనా వెయిట్ పెట్టాలి. ఇక్కడ మేము వేరే గిన్నెలో వాటర్ పోసి పెట్టాం. ఆ నీళ్ళు వెచ్చగా అయినప్పుడు స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. బగారా రైస్ రెడీ. ఇప్పుడు దీని కాంబినేషన్ వంకాయ, మటన్ బోన్స్ వేసి చేసే టేస్టీ దాల్చా రెసిపీ చూసేద్దాం. దీనికోసం ముందుగా కుక్కర్లో మటన్ బోన్స్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి వాటర్ పోసి మూత మూసి పక్కన పెట్టేయండి. పచ్చిశనగపప్పు 2 గంటలు నానబెట్టిన దాన్ని వేరే కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత మూసి స్టవ్ మీద పెట్టేయండి. స్టవ్ మీద ఉన్న 2 కుక్కర్లలో మటన్కి 5 విజిల్స్, శనగపప్పుకి 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ కడాయిలో ఆయిల్ పోసి బిర్యానీ ఆకు, లవంగం, జీలకర్ర లేదా షాజీరా చెక్క ముక్క వేసి కలుపుకోవాలి. దాంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఇంకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా కారం వేసి కలిపేసుకోవాలి. అడుగంటకుండా కొద్దిగా నీళ్లు వేసుకొని ఇందులో 2 టమాటాల పేస్ట్ వేసి ఇందులోకి ఇందాక కుక్ చేసుకున్న మటన్ బోన్స్ని కూడా వేసి కలిపేసుకోవాలి. మూత మూసేసి కాసేపు తర్వాత వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి కలుపుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని పోసుకొని ఇంకోసారి బాగా కలిపి మూత మూసేయాలి. ఇప్పుడు ఉడకపెట్టిన పప్పుని పేస్ట్లా చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఇందులోకి సాల్ట్, గరం మసాలా, కొద్దిగా కారం వేసి కలిపేసుకోవాలి. కాసేపు తర్వాత చీల్చిన మిరపకాయలు, కరివేపాకు వేసి కలిపేసి మూత మూసేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. చూసారా దాల్చా ఎంత థిక్గా అవుతుందో? ఇప్పుడు వంకాయలు బాగా మెత్తపడి నూనె పైకి తేలితే మన ఎమ్మె దాల్చా రెడీ. అన్నట్టు మీ ఫేవరెట్ కాంబినేషన్ రెసిపీస్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. ఈ కాంబినేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్.